హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎంటీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. జీతము 40,000 రూపాయలు. 10th క్లాస్ పాస్ అయిన వారు దీని అందరికీ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. టోటల్ 714 వేకెన్సీలు, చాలా పెద్ద వేకెన్సీలతో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి అయితే వచ్చింది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. మనకి 714 వేకెన్సీలు. దీంట్లో మహిళలకు కూడా వేకెన్సీస్ అయితే సపరేట్గా ఉన్నాయి. అందుకని అందరూ అప్లై చేసుకోండి. ఇది పెద్ద నోటిఫికేషన్. కంబైన్డ్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. దీని పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్లు కలిపి ఒకే కంబైన్డ్ ఎగ్జామ్ తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎగ్జామ్ క్రాక్ చేస్తే కంపల్సరీ మీకు ఉద్యోగం అయితే వస్తుంది. ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్లోను, లగ్జరీ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ 31 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారికి అందరికైతే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 2 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా 3 వేకెన్సీలు ఉన్నాయి. మనకి స్పోర్ట్స్ మ్యాన్స్కి అయితే దీంట్లో లేవు. స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా కింద సపరేట్గా వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత రెండోది మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లేబర్ డిపార్ట్మెంట్లో కూడా 93 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనకి 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డిపార్ట్మెంట్ అర్బన్ డెవలప్మెంట్లో మనకి 9 వేకెన్సీలు ఉన్నాయి. అందరికీ వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ వారికి వేకెన్సీ లేవు కదా అనుకుంటే వారు అన్రిజర్వ్డ్లో మీకు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. ఇక్కడైతే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే వేకెన్సీలు ఏం లేవు. మన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్లో మనకి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎన్సీసీ డిపార్ట్మెంట్లో 68 వేకెన్సీలు ఉన్నాయి. ఇది కూడా మంచి ఎక్కువ వేకెన్సీలో ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ వేకెన్సీలు ఉన్నదానికి ముందర పెట్టుకోండి. మీరు ఉద్యోగం ఈజీగా రావడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీలో మనకి 23 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎన్సీసీ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ మ్యాన్స్కి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో 99 వేకెన్సీలు ఉన్నాయి. ఇది అందరికీ క్యాస్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, మరి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా 5 వేకెన్సీలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగాయి. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ ఆఫ్ ది లోకాయత్లో మనకి 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 231 వేకెన్సీలు ఉన్నాయి. చాలా పెద్ద వేకెన్సీస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అందరికీ వేకెన్సీలు ఉన్నాయి. స్పోర్ట్స్ మ్యాన్ అయితే 15 వేకెన్సీలు ఉన్నాయి. ఎవరైతే స్పోర్ట్స్ ఉన్నాయో వారు ఈ అమూల్యమైన నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి మీరు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా 30 వేకెన్సీలు అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ సప్లై అండ్ కన్జ్యూమర్ అఫైర్స్లో మనకి 140 వేకెన్సీలు ఉన్నాయి. ఇది కూడా పెద్ద వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో కూడా స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఉన్నాయి. కాబట్టి అప్లై చేసుకోండి. మల్టీ టాస్కింగ్ సత్యకళ పరిషత్లో కూడా 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ మనకి వేకెన్సీస్ 714 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వారికి ఉన్నాయి. 32 పోస్టులు స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉన్నాయి. స్పోర్ట్స్ మ్యాన్స్ వినియోగించుకోండి మీరు ఈ అవకాశాన్ని. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 76 ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 33 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అయితే 302 ఉన్నాయి. తర్వాత ఓబీసీ వారికి, ఎస్సీ, ఎస్టీ వారికి కూడా వేకెన్సీలు అయితే సపరేట్గా ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. శాలరీ వచ్చేటప్పటికి బేసిక్ పే 18,000 నుంచి 56,900, పే లెవెల్ 1 అంటే మీకు 40,000 నుంచి పైన శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మీకు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియాలో ఏ స్టేట్ వారు అనేది దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే. ఫీజు విషయానికి వచ్చేటప్పటికి మనకి 100 రూపీస్ ఫీజు. మరి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి
తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. మరి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ ఢిల్లీలో పనిచేస్తున్నారో వారు కూడా ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఫీజు కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఫీజు కూడా చాలా తక్కువే కాబట్టి మీరందరూ దీన్ని వినియోగించుకోండి. దీంట్లో ఒక టైరే ఉంటుంది మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. టోటల్ 2 గంటలు మీకు డ్యూరేషన్ టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఏమీ ఉండదు కాబట్టి అన్ని ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి. గ్రాండ్ టోటల్ 200 మార్క్స్. ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటిక్, న్యూమరిక్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్సెస్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సెస్. టోటల్కి 200 మార్కులు ఉంటాయి కాబట్టి ఒకే ఎగ్జామ్ కాబట్టి ఒక ఎగ్జామ్ క్రాక్ చేస్తే మీకు సరిపోతుంది. పేపర్ వచ్చి మనకి హిందీలోను ఇంగ్లీష్లో ఉంటుంది, గమనించగలరు. దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే 0.25 అంటే 4 తప్పులు అయితే 1 మార్క్ అయితే మీకు వచ్చిన మార్కులో కట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా మనకి మీరు అయితే పెట్టేటప్పుడు ఆన్సర్లు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఒకవేళ టెస్ట్ అయిపోయిన తర్వాత వారికి స్కిల్ టెస్ట్ కావాలంటే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి రిక్వైర్మెంట్ ఫర్ జాబ్. తర్వాత డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఏ వాళ్ళకి ట్రేడ్స్లో కావాలైతే ఇవి కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. నేను ఇందాక చెప్పడం జరిగేదిగా మీకు ఎక్కువ పోస్టులు ఉంటే మీకు ఏ డిపార్ట్మెంట్ బాగుంటుందని తెలుసుకుంటే ఆ డిపార్ట్మెంట్గా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు ఏబిసిడి కింద. మనం ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడం కోసము జనరల్కి ఈడబ్ల్యూఎస్ వారికి 40%, ఓబీసీ ఢిల్లీ వారికి అయితే 35%, మీకైతే ఉండదు మన ఆంధ్రప్రదేశ్ వారికి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 30%, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 30% మినిమం పాస్ అవ్వాలనేసి చెప్పడం జరిగింది. ఇది మీరు దృష్టిలో పెట్టుకున్నారంటే జీవితంలో ఎప్పుడూ మీకు జాబ్ అయితే రాదు. మనం 200 మార్క్స్కి ఎగ్జామ్కి వెళ్తున్నామంటే 190 మార్క్స్ మనకి వస్తే మనకి కంపల్సరీ మీకు జాబ్ అయితే మిమ్మల్ని మీ జాబ్ అయితే కంపల్సరీ మీ పాకెట్లో అయితే వేసుకోవచ్చు. 190 మార్క్స్ మ్యాక్సిమం 150 పైన వచ్చేలాగా 200కి మీరైతే ప్రాక్టీస్ అయితే చేయాలి. బాగా చదవండి. ఆన్లైన్లో కూడా బోలెడన్ని కోర్సులు అయితే ఉన్నాయి. ఆఫ్లైన్లో కూడా కోర్సులు అయితే ఇంటి దగ్గర కూర్చుని ఒక్కసారి చదివితే సరిపోతుంది. 4 సబ్జెక్టులు చదవాలి మీరు పిల్లలు. ఇది దృష్టిలో పెట్టుకుని మీ తల్లిదండ్రుల డబ్బులు మాత్రం వృధా మాత్రం చేయకండి. వాళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అయితే ఎగ్జామినేషన్ అయితే అప్లై చేయండి. డబ్బులు మీరు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెడతారు తప్ప హాల్ టికెట్ వచ్చిన తర్వాత మనం చదువుతారు అనుకుంటారు. అలా అనుకుంటే మాత్రం అప్లై అయితే చేయకండి. ఈ జాబ్కి మనకి 18 నుంచి 27 సంవత్సరాల వరకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరియు ఎస్సీ ఎస్టీ వారికి గ్రూప్ సికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 13 సంవత్సరాలు. ఎవరైతే డిపార్ట్మెంట్లో ఢిల్లీలో ఎవరు ఉద్యోగం చేస్తున్నారో వారికి 40 ఇయర్స్ దాకా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. 43 ఇయర్స్ ఓబీసీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి మ్యాక్సిమం ఏజ్ 55 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చేటప్పటికి మనకి 5 ఇయర్స్ అన్రిజర్వ్డ్ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి 10 సంవత్సరాలు, ఓబీసీ వారికి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. డిజేబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సన్స్ ఉంటారు కదా వారికి అయితే 45 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు అయితే 48 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీడియోస్ డైవర్స్ ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేట్ వారికి అయితే అన్రిజర్వ్డ్ వారికి అయితే 35 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే మనకి 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా చాలా ఎక్కువ మనకి రిలాక్సేషన్ ఉంది కాబట్టి మీరు అందరూ అప్లై చేసి ఉద్యోగం పొందగలుగుతారు. ఇప్పుడు మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ నుంచి అయితే ఈ వేకెన్సీలు అయితే వచ్చింది. కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2025 పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మనకు ఆన్లైన్ అప్లికేషన్ 17/12/2025 నుంచి మొదలవుతుంది. అంటే ఇంకా ఇప్పుడు మొదలవ్వలేదు. మనకి 15/1/2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంకా ఆన్లైన్ లింక్ అయితే మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కూడా మనం పిన్ చేస్తాను నేను మన టెలిగ్రామ్
ఛానల్లో మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. చాలా మంచి వేకెన్సీలు. ఈ అవకాశాన్ని మీరు అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలిసికి సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. బాయ్.